నమస్తే, వెల్కమ్ టు శాఖం. ఈరోజు మనం ప్రాన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి 2 గ్లాసెస్ వాటర్ వేసి ఒక 1 అవర్ సోక్ చేయాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ వాడాను, మీరు మరేదైనా రైస్ వాడచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పులావ్ వండడానికి సరిపోయే గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గీ కరిగాక చూపించిన బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. బిర్యానీ స్పైసెస్ ఫ్రై అయ్యాక ఒక 5 గ్రీన్ చిల్లీస్, 1 కప్ ఆనియన్ వేసుకొని వేగనివ్వాలి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అందులోని 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై అవ్వనిచ్చాక 1/2 కప్ టమాటో వేసి మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై అయ్యాక క్లీన్ చేసుకున్న ప్రాన్స్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ప్రాన్స్లోని వాటర్ బయటకు వస్తూ ఉడుకుతుంది. ఒక 10 నుంచి 12 జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకున్నాక ముందుగా నానబెట్టిన రైస్ వేసి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇక్కడ నేను కొత్త బాస్మతి రైస్ తీసుకున్నాను. నాకు 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ సరిపోయింది. మీరు పాత రైస్ తీసుకుంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. సో మనం ముందుగా నానబెట్టుకున్న వాటర్తో పాటు ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి వేసుకున్నాను. రైస్లోకి వాటర్ వేసుకున్నాక అడుగు నుండి బాగా కలుపుకోవాలి. అందులో 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిస్తే పులావ్ రెడీ అవుతుంది. లాస్ట్లో పులావ్ పైనుండి కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. పులావ్స్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా కనిపించినప్పటికీ చల్లారాక పొడిగా వస్తాయని గుర్తుంచుకోండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.